నియామకాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నీట్ పేపర్ లీక్ లో అవకతవకలకు బాధ్యతను వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఏపీలో వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలకు బాధ్యతను వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష కూడా రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక డిఎస్సీ ప్రక్రియలో తీసుకువచ్చిన జీవోలను ఎందుకు వెనక్కి తీసుకున్నారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సర్టిఫికేట్ల ఆధారంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నేతలు నిలదీస్తూ ఉన్నారు. ఇక పరీక్ష కూడా రాయని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? స్పోర్ట్స్ కోటా పేరుతో నిబంధనలు ఉల్లంఘించారా? ఇక ప్రభుత్వం జీవోను ఎందుకు వెనక్కి తీసుకుంది? ఇవే ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా డిఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, ప్రశ్నాపత్రాల రూపకల్పనలో లోపాలు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి టాప్ ర్యాంక్స్ రావడంతో కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపట్టింది. ఇప్పటికే పారదర్శకంగా కూడా ఈ ఫలితాల ప్రాసెస్ అనేది లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున కొన్ని డిమాండ్స్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఇక్కడ తీసుకువస్తున్న పరిస్థితి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వెంటనే కూడా దీనికి బాధ్యతగా వహిస్తూ కూడా ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా కూడా సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా వాళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే లేవనెత్తూ ఉన్నారు. రైట్, మాట్లాడుతూ మనతో పాటు జాయిన్ అయ్యారు. రైట్, దీనికి సంబంధించి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నారో ఒక్కసారి విందాం. ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇంత అవినీతి పరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి వెంటనే ఈ లోకేష్ గారు రాజీనామా చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతున్నది. ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, నిర్మించుకోండి. అంతవరకు మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. డిఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ ప్రశ్నాపత్రాల లీక్ సంబంధించి కూడా అదేవిధంగా లోపాలను, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి టాప్ ర్యాంక్స్ రావడంతో కూడా మొత్తంగా కూడా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ను ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా కూడా ఒక సిట్టింగ్ జడ్జితో కూడా దీనికి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా డిఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ బ్యాక్ డోర్ నుంచి జాబ్లు స్పోర్ట్స్ కోటాలో చాలా మంది కూడా ఇప్పించారంటూ లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. రైట్, మాట్లాడతాం. గెస్ట్లు జాయిన్ అయ్యారు. మనతో పాటు చిన్నపరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే శరత్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా శరత్ చౌదరి గారు ఏం చెప్తారు? ఏపీలో డిఎస్సీ నియామకాలపై పెద్ద ఎత్తున చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముఖ్యంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏపీకి చెందిన నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఫస్ట్ పాయింట్. అదేవిధంగా సిబిఐ చేత దీనికి విచారణ జరిపించాలి అంటూ కూడా వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా కింద పెద్ద ఎత్తున బ్యాక్ డోర్ లో కూడా ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షం ప్రశ్నించడంతో కూడా జీవోలను కూడా ఏవైతే కూడా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 నిబంధనలను సవరించి వాళ్ళని మళ్ళీ కూడా సడలింపులు ఇచ్చిందంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. బట్ దానికి కావాలనే కూడా వెనక్కి తీసుకున్నారంటూ కూడా ప్రతిపక్షం లేవనెత్తడంతో కూడా ఇదంతా కూడా జరుగుతోంది అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? వైసీపీ చేస్తున్న డిమాండ్స్ కి సంబంధించి ఏం చెప్తారు? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి, చిన్నపరెడ్డి గారికి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం మనం క్లియర్ గా చెప్పుకోవాలి అని అంటే, డిఎస్సి అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో 1998 నుంచి ఈ రోజు దాకా తీసుకుంటే డిఎస్సి నియామకాలు చేసిన ఘనత ఏకైక పార్టీ అక్కడ ఉద్యోగస్తుల పట్ల కావచ్చు, లేదు అని అంటే రాష్ట్ర యువత పట్ల కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సానుకూల విధానంతో ముందుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో జాబ్ కాలం రిలీజ్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు నాంచారు. అక్కడ ఏమి ఒక్క రోజు కూడా కనీసం ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. 2,60,000 ఉద్యోగాలు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు 5,000 రూపాయలకి ఇచ్చుకున్న పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అందులో 1,50,000 మందిని కావాలని చెప్పి రిజైన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కంపెనీలను కూడా అన్నింటినీ తరివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ డిఎస్సి అనేది జరగకుండా ఉండడానికి వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుబంధంగా ఉండే లాయర్లు కావచ్చు, 230 పైచిలకు కేసులు వేశారు. అన్ని కూడా హైకోర్టులో ఏ విధంగా ఇవి ఏమాత్రం నిలబడని కేసులు అని చెప్పి హైకోర్టు వారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏ విధంగా ధృవీకరించారు అనేది మనకి ఫ్యాక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కనిపిస్తుంది క్లియర్ గా. ఎక్కడా కూడా ఎవరైతే నియమితులు అయ్యారో 16,000 మంది ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా నిష్పక్షపాతంగా ఎగ్జామ్స్ రాసుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ఇది సింగిల్ క్వశ్చన్ పేపర్ కాదండి. అది ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము చెప్తుంది ఒకటే, ఒకరికి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొకరికి రాదు. ర్యాండమైజ్డ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ 3,000 క్వశ్చన్స్ ని ర్యాండమైజ్ చేసి ఒక రోజు వచ్చింది ఇంకొకరికి రాకుండా, ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాకుండా, ఆ విధంగా పగడ్బందీగా ఒక టీసీఎస్ లాంటి సంస్థ నిర్వహించిన ఎగ్జామ్ ని ఇది పేపర్ లీక్ అయింది అది ఇది అని చెప్పి ఒక దుష్ప్రచారం తీసుకొని అంతగా నిజంగా ఏదన్నా తప్పు జరుగుంటే ఈ రోజు వరకు వీరు ఎక్కడైనా కేసు వేయగలిగారా? వీరు కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేయొచ్చు. సిబిఐకి లెటర్ రాయమని చెప్పండి. ఊరకనే పక్కన గుడ్డ కాల్చి పక్క వాళ్ళ మీద వేసినట్లుగా అవతల వాళ్ళ మీద అభియోగాలు వేసే ముందుగా వీరు ఏం చేశారు అని అనేది ఒకసారి కరెక్ట్ గా ఆలోచిస్తే మంచిదండి. ఎక్కడా కూడా డిఎస్సిలో ఎటువంటి అపరాధాలు కావచ్చు, లేదు అని అంటే మాల్ ప్రాక్టీసెస్ కావచ్చు జరగలేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా రిక్రూట్ అయ్యారు, ఎందుకు రిజెక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది కూడా డిఎస్సి నిర్వహించిన ప్రతినిధులందరూ కూడా పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది. కొంతమంది ఏమో వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇంటికి రావాలి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళకి 5వ నెంబర్ వరకు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉందంటే ఈయన 7వ నెంబర్ కాబట్టి ఈయనకి ఇవ్వాలి అని అంటారు. ఈ విధంగా ఏంటంటే ఎక్కడ పొందలు లేని సమాధానాలు చెప్పుకుంటూ ఒక 4గురిని తీసుకొచ్చేసి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని రౌండ్ టేబుల్ గా గవర్నమెంట్ మీద, నారా లోకేష్ గారి మీద ఒక దుష్ప్రచారాన్ని తీసుకొని రావాలని. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక పద్ధతిగా వెళ్తున్నారు. స్టేట్ లో కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసే విధంగా గత 5 సంవత్సరాలు ఎంత అవినీతిమయంగా ఆ శాఖ తయారైందో దాన్ని కంప్లీట్ గా మార్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత ఎప్పుడైనా చూసారా అండి? రాష్ట్రంలో ఉన్న యువతకి సంబంధించిన మార్కులు మొత్తం ఫ్రంట్ పేజ్ లో యాడ్లు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని పక్క రాష్ట్రాలకి కావచ్చు, పక్క దేశాలకి టూర్లకు తీసుకెళ్లడం కావచ్చు, విద్యా వ్యవస్థలో లెక్చరర్స్ ని, టీచర్స్ ని వాళ్ళని సింగపూర్ లేక ఫలానా రాష్ట్రాలకి, దేశాలకి రోజులు బట్టి కూడా కొంత ఆరోపణలు వస్తున్నప్పుడు మన మీద ఏదైనా ఆరోపణలు వస్తే దానికి సంబంధించి కూడా మనం నివృత్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఎందుకంటే ఆన్లైన్ లోనే కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి గానీ ఒక షార్ట్ లిస్ట్ పెడితే అనేది అందరికీ ఒక డౌట్స్ క్లియర్ అయిపోతే ఇంత వాళ్ళు కూడా లేవనెత్తాల్సిన పరిస్థితి అయితే ఉండదు కదా. అదే చెప్తున్నాము. ఇప్పుడు ఎక్కడైనా వాస్తవంగా వాళ్ళు చేసే దాంట్లో 1 or 2% అన్న అందులో నిజంగా నిజం అనేది ఉంది అని అంటే మనం నిరూపించుకోవాలి. కానీ వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా బూమరంగ్ అయ్యి వాళ్ళకే తగులుతూ ఉంది అని వాళ్ళు గ్రహించిన తర్వాత కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతుంటే ఎంత మటుకు కరెక్ట్ అండి? వాళ్ళు ఎప్పుడైతే ఏ ఆరోపణ అయినా చేస్తే ఆ విధి వెంటనే ఫలానా డిఎస్సి అధికారులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రూఫ్లతో సహా క్లియర్ గా చూపించిన రోజులు మనం చూసాం. అయినా కూడా
ఇక ఢిల్లీలో ఏదో జరిగింది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మెలిపెట్టేసేసి, ఎందుకంటే ఆయనే ఒక కాక్రోచ్ అని ఆయన ఒప్పుకున్నాడు గత మీటింగ్ లో. సో ఏదో చెయ్యాలి సంబంధం లేకుండా రాష్ట్ర విద్యాశాఖలో ఒక అనిశ్చితి తీసుకొని రావాలి అని చెప్పి ఒక కుటిల ప్రయత్నమే కానీ ఎక్కడా కూడా డిఎస్సి నియామకాల్లో కావచ్చు, డిఎస్సి లో జరిగిన జాబ్ క్వాలిఫికేషన్స్ లో కావచ్చు, ఎక్కడా కూడా పొరపాట్లు జరగలేదు. నియమ నిబంధనలు ఎక్కడా కూడా ఉల్లంఘన కూడా జరగలేదండి. అంటే ఇప్పుడు పరీక్ష రాయని వారికి అంటే ఏదైతే కూడా ఫస్ట్ లో ఒక జీవోని ఆర్డర్ పాస్ చేశారో వైఎస్ఆర్సీపీ ఆరోపించిన తర్వాతే కూడా ఆ జీవోని కూడా ప్రభుత్వం వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వెనక్కి తీసుకుందంటూ కూడా అటు వైసీపీ పార్టీ కూడా చెబుతోంది. మరి ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు 2023 చివరిలో ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఒక తప్పులు తడకగా ఉంది. ఆ తర్వాత ఇతను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి పరోక్షంగా వెళ్లే జీవోలు కావచ్చు, లేదు అని అంటే ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి లేక లీగల్ గా నిలబడని పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి ఒక పకడ్బందీగా జీవోని తీసుకొచ్చాం. అలానే కాకుండా జీవోని తీసుకొని రావడమే కాకుండా నిష్పక్షపాతంగా ఒక టీసీఎస్ లాంటి, ఇప్పుడు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేక వేరే పెద్ద ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్ బేసిస్ టీసీఎస్ కి ఉన్న చరిత్ర. అలాంటిది ఆ ఎగ్జామ్ ప్యానల్ లో ఒక 3000 క్వశ్చన్స్ ని ర్యాండమైజ్డ్ క్వశ్చన్స్ తీసుకొస్తే ఆ క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అవుతుందండి అసలు? ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ దట్ క్వశ్చన్ పేపర్ అవుట్? ఆర్ వేరే వాళ్ళు ఎవరైనా చదువుకోవడానికి కానీ లేక ఇంకోటి కానీ అసలు ఎక్కడ 1% కూడా ఛాన్స్ అనేది లేదండి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 3,000 క్వశ్చన్స్. అలాగా ఓవరాల్ డిఎస్సి లో మీకు మొత్తం కలిపి తీసుకుని రావాలంటే ఎన్ని వేల క్వశ్చన్స్ ఉంటాయో, ఎన్ని ర్యాండమైజ్డ్ ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఎవరికి తెలియదు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే, మీకు ఈ రోజు ఈ క్వశ్చన్ పేపర్ లో ఏబిసిడి ఆప్షన్స్ ఒకటి ఉంటే పక్క రోజు అదే క్వశ్చన్ పేపర్ ఆ నెంబర్ సీక్వెన్స్ లో రాదు, వేరే సీక్వెన్స్ లో వస్తుంది. అండ్ ఆ ఆప్షన్స్ కూడా తారుమారై వేరే దగ్గరికి వెళ్తున్నాయి. ఏబిసిడి ఈ రోజు వచ్చినవి రేపు డిఏబిసి అనే వేరే ఫార్మాట్ లో వస్తున్నాయి. అంత పకడ్బందీగా తీసుకొచ్చిన డిఎస్సి అండి ఇది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా ప్రాపర్ గా మేము హామీ ఇచ్చినట్లుగా యువగలమే లక్ష్యంగా మేము వారికి ఎంప్లాయ్మెంట్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఎవరు ఎన్ని అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినా రాసిన డిఎస్సి అభ్యర్థులకి తెలుసు, నియమితులైన అభ్యర్థులకి తెలుసు వాస్తవాలు ఏం జరిగినాయి అని చెప్పి వాళ్ళే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అగెయిన్స్ట్ గా పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. రైట్. చిన్నపిరెడ్డి గారు నమస్తే అండి. మొత్తంగా కూడా చూస్తున్న ఈ నియామకాలకి సంబంధించి కూడా ప్రతిదీ కూడా పారదర్శకంగానే జరిగింది. ఏవైతే కూడా ఈ లీకేజ్ అయ్యే ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా అవన్నీ కూడా జరగవు. ఎందుకంటే ఒక జంబ్లింగ్ సెట్ విధానం ఉంటుంది. ఒక్కొక్కటి ఒక ఎగ్జామ్ పేపర్ కి ఇంకొక ఎగ్జామ్ పేపర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు లీకేజ్ అవ్వేదానికి ఛాన్స్ లేదు అంటున్నారు. ఇంకొకటి, మీరు సిబిఐతో కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పుడు మీరే ఎందుకు ఆ లేఖ వాళ్ళకి రాస్తే సరిపోతుంది కదా, ఒక కోర్టులో ఒక కేసు వేస్తే సరిపోతుంది అంటూ కూడా శరత్చంద్ర గారు అడుగుతున్నారు. బట్ ఇన్ని పోరాటాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మీరు వాళ్ళందరికీ కూడా మద్దతు తెలుపుతూ కూడా మేము చూసాం. మొత్తంగా కూడా ఇన్ని చేసినప్పుడు నిజంగా కూడా నిజంగానే డిఎస్సిలో నియామకాలకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఒక సిట్టింగ్ జడ్జికో లేకపోతే చేయాలని మీరు కోరుతున్న ఒక లేఖ రాసింటే, ఒక కేసు వేసుంటే కూడా సరిపోయేది కదా. మీ మాట కూడా ప్రజలు నమ్మేవాళ్ళు. చిన్నపిరెడ్డి గారు. ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సరే, ఇప్పుడు మన శరత్ చౌదరి గారు ఆడియో ఫ్రీజ్ అయింది. రైట్. ముఖ్యంగా శరత్ చౌదరి గారు, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా చాలా వరకు కూడా అర్హులైన అభ్యర్థులు ఎవరుంటారో వాళ్ళకి ఎవరికి కూడా లేకుండా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లో పాల్గొని ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఆధారంగా బ్యాక్ డోర్ లో కూడా చాలా వరకు స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా విషయాలు మాట్లాడారు. వైఎస్ఆర్ రైట్ అవినీతి జరిగిందంటూ కూడా అంటున్నారు. శరత్ చౌదరి గారు. మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక పర్సన్, నేను స్టేట్ లెవెల్ అది సెంట్రల్ లెవెల్లో ఆడాను, నాకు గోల్డ్ మెడల్ ఒకటి వచ్చింది అని చెప్పారండి. అదే గోల్డ్ మెడల్ లిస్టింగ్ ఆయన ఏమైనా చేశారో చెప్పండి? ఆయన లిస్టింగ్ చేయకుండా ఆయనే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి నేను ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు
నేను గోల్డ్ మెడలిస్ట్ అని నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా ప్రోటోకాల్స్ ప్రకారం అక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ బేసిస్ లో రిజర్వేషన్ ప్రకారం ముందుకెళ్ళింది. ఎక్కడ కూడా ఎవరికి అక్కడ జీవోలో ఏదైతే ఇచ్చిందో డిఎస్సి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చారో దాని ప్రకారమే నియామకాలు జరిగినాయి, కానీ ఎక్కడ వైలేషన్స్ అయితే జరగలేదండి. రైట్. చిన్నరెడ్డి గారు. మేడం మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఎక్కడా లేనట్టు విధంగా 1,30,000 మందికి సచివాలయ ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే కనీసం శరత్ చంద్ర గారు ఇందాక మాట్లాడుతూ ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టి మిగతా అన్ని కూడా మాట్లాడారు. సరే 2,60,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము. మళ్ళీ ఈ డిఎస్సికి సంబంధించి వీరు 1998 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా అవినీతిమయం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడూ మోసం చేసుకుంటూ వస్తా ఉన్నటువంటి పరిస్థితి. 1998లో ఇలానే కట్ ఆఫ్ మార్కులు ఒక రకంగా చెప్పి మరో రకంగా సెలక్షన్స్ లో పెట్టడం వల్ల 4,998 మందిని క్వాలిఫై కాకుండా చేస్తే 2011లో కోర్టు తీర్పులు ఇచ్చినాయి, 13లో కోర్టు తీర్పులు ఇచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వారి మీద పగబట్టి ఏ రోజు కూడా వారికి అవకాశం కల్పించాల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 4,900 మందికి 2022లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి 23లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారందరి కళ్ళల్లో ఆనందం. రైట్. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది చిన్నరెడ్డి గారు. రైట్. శరత్ చౌదరి గారు. ఎస్ శరత్ చౌదరి గారు చెప్పండి. ఎస్, ముఖ్యంగా కూడా అంటే దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో కూడా అంటే ఇప్పుడు పారదర్శకంగా కూడా ఏదైనా కూడా రిలీజ్ చేస్తే ఏదైతే కూడా డిఎస్సి అభ్యర్థులు కొంతవరకు ఆందోళనకరమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్. చిన్నరెడ్డి గారు లైన్ మళ్ళీ కలిసింది. చిన్నరెడ్డి గారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి 2 సంవత్సరాలు అయ్యింది. వీరు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 6,000 మందికి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వాటన్నిటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వాటన్నిటిని మైమరిపించడం కోసం వాటన్నిటిని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన దానికే అసలు భూమి బద్దలైనట్టు మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశంలోనే ఎవరు ఇవ్వనన్ని ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటిది ఒక్కటి చెప్పమన్నాడు. భారతదేశం మొత్తం, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు. అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. 16,000 ఉద్యోగాలు ఇస్తే ఎన్ని కంప్లైంట్లు, ఎంత గందరగోళం, విద్యార్థులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలకి భవిష్యత్తు లేకుండా చేసి ఇలా మన స్పోర్ట్స్ కోటాకి సంబంధించి పేకాట ఆడుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవోలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా గోళ చేసి అంతా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మాట్లాడితే ఆ జీవోని వెనక్కి తీసుకొని చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ రోజు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి వాటిల్లో పేకాట రాయుళ్లను తీసుకొచ్చి ఈ రోజు పాదయాత్ర చేశారనో, లేకపోతే తెలుగుదేశం జెండా మోసారనో, లేకపోతే జనసేన సంఖ్యకి కూర్చున్న వాళ్ళనో తీసుకొచ్చి ఇవాళ భావి పౌరుల మీద దిద్దేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలాంటి డిఎస్సీల్ని ఖచ్చితంగా విచారణ చేయాలి. సిబిఐ విచారణకి మేము లెటర్ రాసేది ఏంటండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాయాలి, లెటర్ రాయాలంటే సిబిఐకి. చిన్నరెడ్డి రాస్తే సిబిఐ రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1998 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఒక సిబిఐని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్నాళ్ళు కూడా ప్రతిసారి కూడా సిబిఐ మా రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అని ఒక ఇది పంపించి లెటర్ పంపించి మా రాష్ట్రానికి అవసరమైతే మేము పిలుస్తాం లేదనేటటువంటి తప్పుకున్నటువంటి కేసులు బొచ్చడున్నాయి.
అలాంటి దాంట్లో భాగంగానే ఈ రోజు అలా చెప్పాల్సి వస్తుంది అనుకుంటున్నాడో, లేకపోతే తన కొడుకే ముద్దాయి అవుతాడని అనుకుంటున్నాడో, సిబిఐ విచారణ ఎందుకని చేపించట్లేదు? ఇంతమంది భవిష్యత్తుకి ఎందుకని ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తాం, ఖచ్చితంగా మెడలు వంచుతాం. లోకేష్ ని రాజీనామా చేపించి మళ్ళీ పారదర్శకంగా జరిగే విధంగా ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వారందరికి కూడా ఉద్యోగాలు వచ్చి తీరాలి. రాకపోతే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటిని కూడా విచారణ చేసి కమిటీ వేసి దానికి తగినట్టుగా ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేపటి నుంచి జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు అందరూ పాల్గొంటారు. ఈ జంజీ ఉద్యమం లాగానే దీన్ని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా వెంటాడతారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రైట్. శరత్ చౌదరి గారు, ముఖ్యంగా కూడా అంటే ప్రతిపక్షం చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి కూడా అంటే గత కొన్ని నెలలుగా కూడా డిఎస్సిలో పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయి అంటూ బట్ డెఫినెట్ గా ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని దీనికి సంబంధించి ఒక పేపర్, వైట్ పేపర్ ఏదైనా రిలీజ్ చేసేది ఎటువంటివి ఏమీ జరగలేదు. అంతా కూడా క్లియర్ గానే పారదర్శకంగానే ప్రతి ఒక్కటి అర్హులైన వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాం, ఉద్యోగాలు ఇచ్చాం అనే విధంగా కూడా ఒకటి చెప్పేస్తే. ఒక మాట చెప్పి మేడం శరత్ చంద్ర గారు మాట్లాడే ముందు ఒక్క మాట చెప్తారు. మీరు చెప్పి ఇందాక మీరు కూడా ఒక మంచి విషయం మాట్లాడారు. ఎక్కడైతే ఓపెన్ గా చూపించడానికి ఇబ్బంది ఏముందండి? ఇప్పుడు ఇంతని ఫీజు పెట్టేసి మనం ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఎక్కడైనా మార్కులు తక్కువ వచ్చినాయి అంటే యూనివర్సిటీల్లో కానీ వీటన్నిటిలో పెట్టుకునే అవకాశం ఉంది కదా. అలానే మరి ఇంత నిజాయితీగా జరిగి ఉంటే క్రాస్ చెక్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి కదా. ఇందాక మీరు కూడా అడిగారు మేడం, మంచి మాట, నేను అది మర్చిపోయాను. క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించాలి కదా. నష్టమేముంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలన్నా సరే కలెక్టర్ ఆఫీసుల్లో ఇదిగోండి ఇన్ని మార్కులు వచ్చినందుకు ఇతనికి ఈ జాబ్ వచ్చింది. ఏది అవుట్ సోర్సింగ్ దానికి కూడా ఇన్ని మార్కులు అభ్యర్థులందరూ కూడా అనుమానం ఉన్న వాళ్ళందరూ పోయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ గోడకి చూసి మొత్తం ఓహో వీళ్ళకి ఇందుకు వచ్చిందా అని చెప్పేసి ఎవరికోళ్ళు కనీసం మాట్లాడేటటువంటి అవకాశం లేకుండా చేసాం. ఏది అవుట్ సోర్సింగ్ దానికే మరి ఇంతటి గొప్ప మెగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మీరు అలాంటి దానికి ఎంత పారదర్శకత ఉండాలి? అంత పారదర్శకత మీ దగ్గర లేనప్పుడు ఇవాళ అవకాశం వచ్చింది. సిబిఐ విచారణ వేసి శంషేర్ గా మేము నిజాయితీగా చేసామని చెప్పి సిబిఐ విచారణలో మంత్రి నారా లోకేష్ గారికి సర్టిఫికెట్ తెచ్చుకోండి సార్. కూడా నోరు తెరవడానికి లేకుండా అవకాశం, ఇది ఒక గొప్ప అవకాశం కదా. ఒకటండి, డిఎస్సి జరిగి ఎన్ని నెలలు అయిందండి? మీకు ఏమన్నా క్లారిటీ ఉందా? కొద్దిగా ఒకసారి చెప్పగలరా? అయితే ఏంటంటున్నా ఒక నిమిషం నేను చెప్పేది సార్, ఒక నిమిషం నేను చెప్పేది కరెక్టేనండి. వాళ్ళు జాబ్ జాయిన్ అయిన సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చేసి అది తప్పు ఇది తప్పు అని మరి జాబ్ నియామక పత్రాలు ఇచ్చే రోజు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా మీరేమన్నా? సరే నిద్రపోయారా లేకపోతే మీరు అందరినీ నిద్రపుచ్చారా? సో చూడాలి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.